అందుకే అరవిందుల వారిని ఒకళ్ళు మాస్టర్ గారు చెప్పారు, దిలీప్ అనేటువంటి ఆయన మహనీయుడు, ఆయన క్వశ్చన్స్ వేసారట కొన్ని. వాటిల్లో ఈ ఇందా చెప్పిన తురియము అన్నారు చూడండి, ఆ సోల్ కాన్షియస్నెస్ అంటారు, ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందని అడిగారట. అంటే అది ఎక్స్పీరియన్స్ చెందేదే కానీ చెప్తే అర్థమయ్యేది కాదు. అప్పుడు ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్ మాస్టర్ గారు చెబుతూ అంతకంటే ఎగ్జాంపుల్ ఎవరు ఇవ్వలేరు ఈ భూమి మీద అని చెప్పారు. ఆ గుడ్డులో నుంచి పక్షి బయటకు వచ్చినప్పుడు దానికి ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నారు. దీన్ని మనకు భాగవతంలో మనకు మాస్టర్ గారు ఇచ్చిన ఉదాహరణ, ఇందాక స్వప్నము, లేకపోతే ఇప్పుడు స్వప్నంలో ఒక పాము వెంటపడుతూ ఉందనుకోండి, తరుగుతోంది పాము, వీడు పరిగెడుతున్నాడు, వాడికి అప్పుడు నిజమేగా, నేను స్వప్నంలో ఉన్నానని తెలియదుగా, అదలా కాటైపోతూ ఉంది. ఉన్నట్టుండి ట్యాంగ్ అని లేచాడు, ఎవరో లేపారు, ఏంట్రా కలవరిస్తున్నామని, అమ్మయ్య అనుకుంటాడు, ఏమీ లేదా ఇదంతా కళ అని. అట్లా ఇప్పుడు మనం ఉన్న లోకంలో కూడా ఎప్పుడో భగవద్ అనుగ్రహం వల్ల ఒక మెలకు వస్తుందిట. ఇదంతా కూడా ఇల్యూషన్లో ఉన్నాం అనేటువంటిది. ఇల్యూషన్ అంటే వీళ్ళంతా వేస్ట్ అని కాదు, మనం చూస్తున్న చూపులో నుంచి చూడవలసిన చూపులోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ మెలకు అనేటువంటిది రావటం అనేది అప్పుడు ఎలా ఉంటుంది, ఊపిరి పీల్చుకున్నట్టుగా ఉంటుంది, ఒక్కసారిగా స్వేచ్ఛా విహంగంలాగా ఉంటుంది. అంటే ఈ రావడం అనేటువంటి శరీరంలో ఉన్నప్పుడే వస్తుంది, అంతేగాని ఈ బాబాయ్ ఇలా వస్తుంది అంటే శరీరం వదిలేప్పుడు కాబట్టి అయితే ఇప్పుడు మనకి ఎందుకులే అనుకోక్కర్లేదు. శరీరం వదిలేప్పుడు కాదు, శరీరంలో ఉన్నప్పుడే వస్తుంది ఆ మార్పు. ఆ వచ్చినటువంటి వాడు అంతా వాడు అలాగే ఉంటాడు. ఆ మార్పు వచ్చిన తర్వాత యోగి గారు అంటే వారికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేయరు, లేదా ఆహారం తీసుకోరని అర్థం కాదు, అంతా ఉంటుంది. కానీ దాని యొక్క ఎక్స్పీరియన్స్లో మార్పు కలుగుతుంది.